మ్మ్. అబ్బాయి రాలేదు ఇంకా, ఎక్కడున్నాడో ఏమో. వస్తాడు, వచ్చే వేళ అయింది కదా. మ్మ్. సరే. మ్మ్. బాబాయ్ బాబాయ్ ఏంటబ్బాయ్ కబుర్లు? ఏంటి బాబాయ్ చాలా తీవ్రంగా చూస్తున్నావు? ఇదా తీవ్రంగా అంటే నేటి సమాజంలో ఎట్లా ఉంది, మా రోజులు ఎట్లా ఉన్నాయి, ఈ రోజులు ఎట్లా ఉన్నాయి అనే దాని మీద ఒక కవిత రాశాను అబ్బాయి. కవిత్వం కూడా రాస్తున్నావా? ఓ, అంటే పరిస్థితులే మనల్ని కవిత రాయమని ప్రోత్సహిస్తున్నట్టుగా నాకు అనిపించింది. అదే ఎందుకంటే తెలుస్తుంది నీ ముఖంలో ఆ ఉత్సాహం అవన్నీ కన్నా ఏదో కవివర్యుల యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. నిజమా? ఆహా, అయితే నేను కవినే కనిపిస్తుంది కదా. సరే, ఏది ఒకసారి చదువు చూద్దాం. ఎందుకంటే నేటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే కుటుంబ వ్యవస్థలు దిగజారిపోయినాయి. మన సమాజంలో కూడా అయ్యే జరుగుతున్నాయి కదా. అంటే చిన్నగా నా కవితను వినిపిస్తాను. ఆ గోడు, నాలో రగిలిన గోడు ఒకసారి చదువు. నేడు నాడు, నాడు నేడు అంటే దాని పేరా, శీర్షిక పేరా? శీర్షిక పేరు అంశం. అంశం. అంటే ఈ రోజుల్లో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయనే శీర్షిక మీద నేడు కుటుంబంలో ఎందరున్నా ఎవరి వ్యవహారాలకు వారే అధిపతి. నాడు కుటుంబ వ్యవహారాలన్నీ యజమానిదే పరపతి. నేడేమో అధిపతి ఎవరికి వాళ్ళే, కుటుంబ యజమానిదే ఆ రోజుల్లో పరపతి. అవును. నేడు చిన్న పెద్ద తేడాలు లేవు, ఎవరికి వారే యమునా తీరే. నాడు కుటుంబ విలువలు, ప్రాధాన్యతలు, ప్రేమలు అవన్నీ అధికం. నేడు ఆక్షేపణ చేసిన ఎడల ముక్కుసూటిగా తిరస్కరించబడతాం. నాడు కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయాలు అన్ని కూడా కుటుంబ పెద్ద ద్వారా పరిష్కారం అయ్యేటి. నేడు ఉమ్మడి కుటుంబ కాపురాలకు స్వస్తి పలికింది. నాడు ఉమ్మడి కుటుంబ కాపురాలపైన దృష్టి ఉండేది. నేడు విచ్చలవిడితనం, వికృతాలే పెట్టలేకపోయినటువంటి దుస్థితిలో ఉన్నాం. నాడు అప్పగించిన బాధ్యతపైనే దృష్టి ఉండేది ప్రతి ఒక్కరికి. నేడు ఆస్తులపై మోజు, తేడా వస్తే అంత ముందించేంత వరకు అయినా సిద్ధం. నాడు ఉమ్మడి కుటుంబ విలువలు మెండు, ఆస్తులు ఆత్మీయతలే ఆనాటి బంధం ఆస్తులు. నేడు కంటికి రెప్పలా కాపాడినా కోరింది దక్కకపోతే కోర్టుకు ఎక్కుతారు. నాడు ఇంటి గుట్టు బయటగా ఒక్కేదే కాదు ఏనాడు కూడా. నేడు ఎవరి అవసరం వారిదే, నాడు అవసరాలను గుర్తించి తీర్చేది కుటుంబ పెద్దే. నేడు కుళ్ళు కుతంత్రాలు, స్వార్థపు విలువలు, నాడు సమత మమతల పరిమళాల మల్లెలు. ఆ విధంగా ఉండేది. నాటికి నేటికి ఇంత వ్యత్యాసం ఉంది అబ్బాయి. అవును బాబాయ్. సరే, ఇక నాది ఏదో ఉంటది. ఒక్క విషయం, నీలో ఇంత కవి ఉన్నాడా? ఇంత గొప్ప కవి? అవునా? ఏం మామూలుగా రాయలేదు నువ్వు అసలు? సమాజంలో ఉన్నాయి చూసే రాశానంటే. ఆ రోజులకు ఈ రోజులకు ఎంత చక్కగా ఆ పదాలు కుదిరాయంటే నీలో ఇంత గొప్ప కవి ఉన్నాడు నేను ఎప్పుడు అనుకోలేదు బాబాయ్. నిజంగా మామూలు వ్యక్తి అనుకున్నా కానీ అబ్బో. అయితే నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కసారి ఇక్కడ ఇది ఒక్క పదం అనేది అది రీసెంట్ గా జరిగిందే, ఇది చెప్తాను. రీసెంట్ గా అంటే ఎక్కడో ఇటీవలి కాలంలో జరిగింది. ఏదంటే పంచాయతీ చేసి వచ్చావా ఏంటబ్బాయి? చెప్తాను. నేడు కంటికి రెప్పలా కాపాడినా కోరింది దక్కకపోతే కోర్టుకి ఎక్కుతారన్నావే. ఆ విషయం గురించి ఇప్పుడు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను నీకు. కరెక్ట్. నువ్వు అన్నవే పంచాయతీ అని. ఇది పంచాయతీ కాదు కానీ నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగిన వ్యవహారమే. నువ్వు చెప్పిన దానికి అక్షరాల సరిపోద్దు బాబా. అంటే ఏ మాత్రం తేడా వస్తే కోర్టుకు ఎక్కుతున్నారని చెప్పారు చూసావా? కోర్టు వరకు వెళ్ళలేదు కానీ అంతవరకు వచ్చింది వ్యవహారం.
అతి దీనమైన వ్యవహారం కూడా, చాలా బాధపడాల్సిన విషయం కూడా. అది నేను చెప్తాను, ఎందుకంటే నువ్వు కవిత రాసావు కాబట్టి అందులో ఉన్నదే నేను చెప్తా. విన్నావా? ఓకే, చెప్తే వింటాను. ఎందుకంటే నా కవితకు సరిపడా సమాజంలో అవునా అనేది ఇంకా నా కవితకు సపోర్ట్ దొరుకుతుంది కదా. ఆ విధంగా సమాజమే నేర్పుతుంది కవితలు రాయమని. కానీ ఇంత చక్కగా రాస్తావని, నీలో ఇంత గొప్ప కవి ఉన్నాడని అసలు ఏనాడు అనుకోలేదు. ఈ లెక్క నీతో కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి బాబాయ్. అదేం లేదు, ఇప్పుడు పిల్లి అంటాం. పిల్లిని 4 గోడల మధ్యన ఉంచి దాని మీదకి పోట్లాడడానికి పోతే అది పులే కరుస్తుందంట. అవును, అట్లా ఈ సమాజంలో అణిగి చూస్తూ కళ్ళు అప్పచెప్పి చూస్తూ ఉంటే మరి కవితలు రాకపోతే ఏమొస్తాయి? అంతేనంటావా? కన్నీరు కారుస్తూ కవితలు వస్తాయి. కానీ చాలా చక్కగా రాసావు బాబాయ్. చెప్తున్నా కదా, నేను అస్సలు ఈవెన్ అంటే ఇంతగా నీలో కవి ఉన్నాడు అనేది నాకు తెలియదు. మరి ఏనాడు నువ్వు కూడా చెప్పలేదు బాబాయ్? రాశాను, రాసినవి చాలా ఉన్నాయి. రాసి మీలాంటి వాళ్ళకు మీ ముందు పెడితే ఎక్కడ చదువుతారు? అంతేనంటావా? ఇటువంటి ఎన్నో అటకెక్కినాయి మా పూర్వీకులే కూడా. మేమైతే చదివే వాళ్ళము, మరి ఇప్పుడు ఈ తరం ఎక్కడ చదువుతారు? నాకు ఆ నమ్మకం లేకనే మూలకెక్కించా. లేదు, ఆ పని చేయొద్దు బాబాయ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చదివిన దాని ప్రకారం చూస్తే నీలో గొప్ప కవి ఉన్నాడు కాబట్టి నువ్వు అన్ని రాసినవన్నీ తీస్తే అవసరమైతే ఒక పుస్తకాన్ని నచ్చేపిద్దాం. చాలా సంతోషం అబ్బాయి, అచ్చయించి మంచి మాట చెప్తావు. అచ్చయించి నేటి సమాజానికి అది ఎంతవరకు ఉపయోగపడుతుందో దాని మీద ఒక విశ్లేషణ కార్యక్రమాన్ని కూడా మనం అరేంజ్ చేద్దాం కావాలంటే. యువకుడివి, నువ్వు ఏం చేసినా చలామణి అయ్యే రోజులు ఇవి. నీకు నేను సపోర్ట్కుంటా. నేను రాసినవి నువ్వు రాయబోయేటి అన్ని మిక్స్ చేసి బుక్నే ప్రింట్ చేద్దాం. తప్పకుండా బాబాయ్. అయితే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ముద్రణాలయం, అందులో చేపిద్దాం. సరే, ప్రింట్ చేపిద్దాము. అయితే చెప్పా కదా, నువ్వు రాసిన దాంట్లో ఒకటి డబ్బు కోసం అవసరమైతే కోర్టుకు ఇడ్చడానికి కూడా తల్లిదండ్రుల్ని కూడా వెనకాడరు, బాగుబంధాలు అనేవి ఏమీ ఉండవు అనే దాంట్లో ఇటీవలి కాలంలో ఒక సంఘటన జరిగింది. అది నాకు తెలిసిన వ్యక్తి, బాగా ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్ అనకూడదు, కొంచెం పరిచయం బాగానే ఉంది. వెంకట్రావు అనమాట అతని పేరు. ఓకే, అతను ఒక గవర్నమెంట్ ఉద్యోగి. ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అంతవరకు ఆ పిల్లలు ఏది దాదాపు ఒక 10వ తరగతి వచ్చే వరకు బాగానే నడిచింది, సాఫీగానే. పిల్లల చదువులు ఎప్పుడైతే 10వ తరగతికి వచ్చాయో ఈ ఫీజులు అవన్నీ కొంచెం ఎక్కువైపోయి గవర్నమెంట్ ఉద్యోగం అయినప్పటికీ ఆయనకు వచ్చే జీతంతో ఈ ఫీజులు అవి కట్టలేని పరిస్థితి బాగా. అంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందు గురించి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు బాబు, ఆ వెంకట్రావు అనే అతను పిల్లలతో చెప్పాడు, అరే అబ్బాయి, నా జీతంతో మిమ్మల్ని పై చదువులు చదివించాలంటే చదివించలేదు, కాబట్టి మీరు ఏదైనా పని నేర్చుకోండి, మీకు బతుకు తెరుగుకి ఏదైతే బాగుంటుందో ఆ పని నేర్చుకోండి, మీకు తెలియకపోతే నా స్నేహితుల ద్వారా కనుక్కొని మీకు చెప్తాను అని చెప్పేసి అంటే పిల్లలు కూడా తండ్రి మాటను సరే అని చెప్పేసి అప్పుడు ఏం చేశారంటే వాళ్ళదొక చిన్న టౌన్, అక్కడ నుంచి హైదరాబాద్కి మకాం మార్చారు. 2 అన్నదమ్ములే, తల్లిదండ్రి అక్కడే గవర్నమెంట్ ఉద్యోగం, ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ 2 పిల్లలు హైదరాబాద్కి వచ్చి మన కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ఉంది చూడు, మనకు దగ్గరలో ఉండే హౌసింగ్ బోర్డు, అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని అద్దెకి తీసుకొని ఈ పని నేర్చుకుంటున్నారు. ఏ పని అంటే టీవీ మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. టీవీలు, వీసీలు ఇవి ఉంటాయి కదా, బీసీపీలు అప్పట్లో, టేప్ రికార్డర్లు అవన్నీ ఉండే అప్పట్లో, డివిడీలు, సివిడీలు అవన్నీ అనుకో, రిపేర్ అవన్నీ కొంచెం నేర్చుకున్నారు, పర్వాలేదు, కొంచెం పనిమంతులు అయ్యారు. ఓకే, ఈలోగా తండ్రి ఏం చేశాడంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ, సరే నేను ఉద్యోగం చేస్తున్నాను, ఏదో నడుస్తుంది, కానీ ఆయన చేసే ఉద్యోగానికి
విఆర్ఎస్ తీసుకొని ఇంట్లో ఒకళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని అప్లై చేసి ఆ ఉద్యోగం పెద్ద కొడుకు వచ్చేటట్టు చేశాడు బాబాయ్. ఎప్పటి మాట ఇది? ఇది దాదాపు ఒక 2000 సంవత్సరం మాట బాబాయ్. దానికి ముందు 30 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. ఎందుకంటే ఇప్పట్లో లేవు కదా, అందుకే కొంచెం అనుమానం వచ్చింది. నీకు వచ్చిన అనుమానం నిజం, వాస్తవం. ఒక 30 సంవత్సరాల క్రితం సంగతి ఇది. అప్పుడు ఆయన విఆర్ఎస్ తీసుకోవటము, పెద్ద కొడుకు ఉద్యోగం వచ్చేటట్టు చేయటము అంతా సభ్యంగా జరిగిపోయింది. అప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. తండ్రి, కొడుకులు, తల్లి అంతా హ్యాపీగా ఉన్నారు. ఈ రెండో అబ్బాయి ఆ టీవీ మెకానిక్ చేసుకుంటూ అదే హౌసింగ్ బోర్డ్ లో ఏదో తన జీవనం తను కొనసాగిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఉద్యోగం పెద్ద కొడుకు ఇప్పించారో, ఇప్పించిన తర్వాత సహజంగా వయసు రాగానే పెళ్లి చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. అంతే కదా, అది బాధ్యత. అది ఆయన తండ్రి ఏం చేశాడంటే ఒక అమ్మాయిని, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా అమ్మాయిని పెళ్లి చేసేసారు. శుభం. అంతవరకు కథ సభ్యంగా తెలిసింది బాబాయ్. ఎప్పుడైతే పెళ్ళయిందో ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది బాబాయ్ మనస్పర్ధలే కాదు, అంతకంటే ఎక్కువ అనుకోవచ్చు. ఏం జరిగిందంటే పెళ్ళైన తర్వాత ఈ తండ్రికి పెన్షన్ వస్తుంది. ఆయన విఆర్ఎస్ తీసుకున్నాడు కదా, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు కదా, అయినా వస్తుందా పెన్షన్? గవర్నమెంట్ ఉద్యోగం కదా. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ వస్తుంది, కానీ కొంచెం వస్తుంది. ఆ డబ్బు ఆ ఇద్దరు భార్య భర్తలు మా పక్కనే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు వచ్చే పెన్షన్ కొద్దిగా వాళ్ళిద్దరికి కొంచెం సరిపోయినట్లు ఉంటుంది. ఇద్దరు కొడుకులేనా? కూతురు ఉంది. ఈ విఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఏదైతే డబ్బులు వచ్చాయో ఆ డబ్బుతో అమ్మాయి పెళ్లి చేశాడు బాబాయ్. ఓకే, ఆ అమ్మాయి పెళ్లి చేశాడు. ఈయనకు వచ్చిన ఉద్యోగం, ఈయన ఉద్యోగం పెద్ద కొడుకు ఇప్పించాడు. ఏమనుకున్నాడంటే, అమ్మయ్య కూతురు పెళ్లి చేశాను, పెద్ద కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాను, చిన్న కొడుకు ఏదో టీవీ పనులు చేసుకుంటున్నాడు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వచ్చే పెన్షన్ తో భార్య భర్తలు బతకొచ్చు, కొద్దిగా అవసరం అయితే పెద్ద కొడుకు ఉద్యోగం ఇప్పించావు కదా, వాడు సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు. ఎందుకు ఆదుకుంటాడు అనుకున్నాడంటే, పెళ్లి కాకముందు వీళ్ళు టీవీ కానీ పనిచేసేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా డబ్బు పంపించేవాడు, ఇంటికి పంపించేవాడు. ఇప్పుడు మామూలు ఏ పని, చిన్న పని చేస్తున్నప్పుడు డబ్బు పంపించిన వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత పంపడని అనుకుంటారా? ఎట్లా అనుకుంటారు? ఆ ఉద్దేశంతోనే సరే ఏదన్నా అవసరమైతే పెద్ద కొడుకున్నాడులే, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఎప్పుడన్నా అవసరమైతే 10వ 12వ ఇస్తాడులే అని ఒక ఆశతో ఉన్నాడు. అంతవరకు బాగానే జరిగింది బాబా. ఈ అమ్మాయికి పెళ్ళైన తర్వాత అక్కడ అత్తగారింట్లో అమ్మాయి ఇమడలేకపోయింది. అంటే అత్తారింటి అరళ్ళు స్టార్ట్ అయినాయి. అక్కడ కొంచెం కష్టం ఎదురైపోయి, కొంచెం కాదు బాగానే కష్టపడి అమ్మాయి ఎట్టి పరిస్థితి నేను ఉండలేను, అక్కడ ఉంటే నేను బతుకుతానో లేదో అనే ఒక భయంతో అక్కడ తెగదింపులు చేసుకుని ఇక ఇంటికి వచ్చేసింది. పుట్టింటికి వచ్చేసింది. అయ్యో, ఇక చూడు నువ్వు విను. తర్వాత ఏమైంది? పుట్టింటికి వస్తే అంతకుముందు ఇతనికి వచ్చే వెంకట్రావుకి వచ్చే పెన్షన్ తో భార్య భర్తలుగా సరిపోయేది. అప్పుడప్పుడు ఏదన్నా అవసరమైతే పిల్లల దగ్గర తీసుకుందాం అనుకునేవాడు, కానీ కొంచెం ఉన్న దాంట్లో సర్దుకునేవాడు. మరి ఇప్పుడు కూతురు వచ్చేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువైంది కదా, బర్డెన్ పడిపోతుంది కదా, కొంచెం బర్డెన్ పడింది కదా. అప్పుడు ఇక కొద్దిగా పిల్లల దగ్గర ఆశించాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో హౌసింగ్ బోర్డు లో ఈ టీవీ మెకానిక్ చేసిన వాడు కొంచెం సహాయం చేస్తుంటాడు. సరే, ఉద్యోగం పెద్ద అబ్బాయికి వచ్చింది కదా, వాడి నుంచి చెప్తా విను. ఇక వాడికి ఏం చేశారంటే, అక్కడ నుంచి ఒక దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటి పరిస్థితి, కుటుంబ పరిస్థితి చెప్పి, కొడుకు చెప్పి ఏదో ఆయన దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకోవడమా, లేకపోతే నెల కొంత పక్కే ఏర్పాటు చేయడమా అని చెప్పేసి చేసుకుందామని చెప్పేసి పెద్ద కొడుకు దగ్గరకు వస్తారు. తండ్రి ఇద్దరు కొత్తగా పెళ్ళైంది, చూసినట్టు ఉంటుంది, ముద్దు ముచ్చట కోసం కూడా వస్తుంటారు కదా తల్లిదండ్రులు. అక్కడ ముద్దు ముచ్చట ఉంది, అవసరాలు ఉన్నాయి. అదే చెప్పా కదా, ఆయనకు వచ్చే పెన్షన్ సరిపోవటం. అందువల్ల వచ్చి 2 రోజులు ఉన్నారు, బాగానే ఉంది.
సహజంగా ఏం చేస్తుంటారు పెద్దోళ్ళు, ఏదన్నా కళ్ళ ముందు కొంచెం అట్లా ఇట్లా ఉంటే అరే ఇలా కాదురా బాబా అలా అంటూ ఉంటారు కదా, ఇది ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పేసి అనేటప్పటికి పెద్ద కొడుకు ఎక్కలేని కోపం వచ్చింది. తండ్రి అని కూడా చూడకుండా ఏ నోర్మై ఏం మాట్లాడతావు నాన్న, తండ్రిని పట్టుకొని నోర్మై ఏం మాట్లాడతావు, ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి తండ్రి అడిగితే, అరే ఏం మాట్లాడుతున్నారా అని తండ్రి అడిగితే ఇంకెక్కువ మాట్లాడాలంటే మెడ మీద చేసి ఇంట్లోంచి బయటికి నెడతా. అరే ఇప్పుడు నేనేమన్నాను రా, అయ్యో ఇంకెక్కువ మాట్లాడొద్దు, నువ్వు బయటికి నడు. ఈయన వచ్చిన సంగతి ఏంటి, ఎందుకు ఇప్పుడు తండ్రి ఇప్పించిన ఉద్యోగము ఇంకా ఎంతో గౌరవంగా ఆ ప్రేమతో ఒక కొడుకుగా చూడాల్సిన బాధ్యత ప్రేమాభిమానాలు పంచాలి కానీ ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏం బాధలు వచ్చినాయి? బాధ ఏం లేదు బాబాయ్, కొత్తగా పెళ్ళయింది, ఉద్యోగం వచ్చింది, ఇక నాకేం ఎదురు లేదు. స్వార్థం అంతే, ఎదురు లేదు. కొంచెం తండ్రి పట్ల ప్రేమ అభిమానం కనపరిస్తే డబ్బులు అడుగుతాడేమో, ఎందుకంటే ఇంట్లో చెల్లెలు వచ్చిందిగా తెలుసు కదా, డబ్బులు ఎక్కడ అడుగుతాడో అని ముందే ఆలోచించుకొని ఏదో చిన్న మాట అయినా పెద్దరికంతో చెప్పబోయినందుకు దాన్ని హంగామా చేసి మెడ మీద చేపెట్టి నెట్టేస్తా ఏమనుకుంటున్నావో అని నెట్లంత పని చేశాడు. తండ్రికి నిలువున అక్కడే చచ్చిపోయినంత పని అయిపోయింది. అంతేగా, ఆయన ఆలోచనలు వేరు. ఏది ఎన్నో ఆశలతో పెద్ద కొడుకు దగ్గరకు వచ్చాడు, మాట్లాడుకుందాము కొంచెం ఇది కొడుకు కోడలు చూసుకొని ఇంటి విషయాలు చెప్పుకొని ఏదో 10 రూపాయలు ఇంటికి ప్రతి నెల ఏర్పాటు చేసుకుందామని ఆయన వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తండ్రి అనే కనీసం గౌరవం లేకుండా సంస్కారం లేకుండా మెడబెట్టుగా అంటే నెడతా అని చెప్పాడు. ఇక ఆ దెబ్బ పాపం ఆ వెంకట్రావు నిజంగా మనిషి క్షుణ్ణుడైపోయాడు. అవుతారు. ఇక ఏమి చెప్పలేక భార్యను తీసుకొని పదవే వెళ్దాం అని చెప్పి పాపం ఆమె ఆ తల్లి ఏదైతే ఉందో వెంకట్రావు భార్య చాలా మంచిది, నోరు చేసి ఒక మాట అన్నది. ఇంకా భర్త వెళ్దామంటే సరే అని వచ్చేసింది. అంతే కదా, అది హద్దు. ఏనాడు తల్లిదండ్రుల్ని అమ్మా నాన్న రండి అని చెప్పేసి మామూలు టైం అంతా కాదు. ఇప్పుడు ఏది వాడి భార్య ప్రెగ్నెన్సీ అయింది, పిల్లడు పుట్టాడు, చెప్పలేదు. సహజంగా ఏంటంటే ఏదైనా ఇంట్లో విశేషం ఉంటే పెద్దవాళ్ళు చెప్పుకుంటారు కదా బాబాయ్, చెప్తారు కదా, ఇంటికి పెద్దవాళ్ళు ఉండాలి, ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు అమ్మ నాన్న ఉండాలి, ఆశీర్వాదం కావాలి, వాళ్ళ ఆశీర్వాదం కావాలి, ఇవన్నీ సహజమే కదా. అటువంటి ఏమీ లేవు. వాళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పినా కూడా కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదు బాబాయ్. అలాగే నెలలు నిండాయి, డెలివరీ అయింది, చెప్పలేదు. మూర్ఖుడు. పిల్లాడు పుట్టాడు, చెప్పలేదు. వాడికి బారసాల చేశాడు, చెప్పలేదు. అంతే, తండ్రి అక్కడ వీడిక్కడ. అక్కడ తండ్రి అయ్యో పెద్ద కొడుకు ఎలా ఉన్నారో ఏంటో కొత్త సంవత్సరం అని అక్కడ ఆందోళన చెందుతున్నాడు. విన్నావా? వీడు మాత్రం వాళ్ళతో మాట్లాడితే ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి తెలివిగా స్వార్థం, తెలియంటే స్వార్థం అనుకున్నాడు. పిచ్చి అతి తెలివి అనుకోరాదు. ఇక స్వార్థంతో వాళ్ళని అసలు ఏమాత్రం పట్టించుకోవాలి. రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. ఆయన ఆ వచ్చిన పెన్షన్ లోనే చాలా అంటే అతి కష్టం మీద నెట్టు వెళుతున్నాడు. అప్పుడప్పుడు ఈ చిన్న కొడుకు హౌసింగ్ బోర్డులో ఉన్న చిన్న కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను కొంచెం సహాయం చేస్తున్నాడు. అలా అలా నడుస్తుంది. పెద్ద కొడుకు మాత్రం ఫస్ట్ కొడుకు పుట్టాడు వాడికి, మళ్ళా రెండోసారి కాన్పైంది, మళ్ళా పిల్లడు పుట్టాడు. అంటే వెంకట్రావుకు 2 మనవాళ్ళు, పెద్ద కొడుకు 2 పిల్లలు. అయినా తల్లిదండ్రులకు చెప్పలేదు, వాళ్ళని పిలవలేదు, వాళ్ళతో అసలు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా ఈ వెంకట్రావు పిల్లలు పెరుగుతున్నారు. వాళ్ళకి తాతయ్య వాళ్ళు ఉన్నారనే సంగతి కూడా తెలియదు. అంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది బాబా సమాజంలో. అసలు ఎవరైనా కానీ
తల్లిదండ్రులు పిలుచుకోవడం, వాళ్ళు వస్తుంటే 4 రోజులు ఉంటే ఆ ప్రేమలు వేరేగా ఉంటాయి కదా. అవును, ఇప్పుడు ఏ సహాయమో అందనటువంటి చిన్న కొడుకేమో తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత, ప్రేమ అని పంచేది బాగుంది. అవును. మరి తండ్రి ఉద్యోగం నుంచి పైకి వచ్చిన వాడు పెళ్లి చేసుకున్నాడు, 2 కొడుకులు పుట్టాడు, మరి వాడికి ఏం రోగం వచ్చిందంట? స్వార్థం ఇప్పుడు బాబాయ్. బాగున్నారా? అప్పుడు బాగున్నారు, ఇప్పుడు కాదు. ఆ, ఇప్పుడు ఆ. చెప్తా, నేనేందని చెప్తా. ఇంకా ఉందా స్టోరీ? చాలా ఉంది బాబాయ్. ఆ, ఎందుకంటే అంటే అంటే తల్లిదండ్రికి ఇచ్చిన పర్యావేశనం. నేను చెప్పు. నువ్వు కవి ఊహిస్తున్నావు నువ్వు. ఎందుకంటే కవిగాంచని చోట రవిగాంచును, రవిగాంచని చోట కవిగాంచును కదా. అవును. కాబట్టి నువ్వు ముందే ఊహిస్తున్నావు, నాకు అర్థమైంది. కానీ చెప్పేది విను. 2 పిల్లలు అయ్యారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు, తల్లిదండ్రులు పట్టించుకోలేదు. వాళ్ళు పెరుగుతున్నారు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. వాళ్ళు దాదాపు 10th క్లాస్ వరకు వచ్చారు పిల్లలు, మనవాళ్ళు. అయినా కూడా తల్లిదండ్రులు ఏమీ పట్టించుకోవాలి. వాళ్ళు అక్కడ పిల్లలు అని చెప్పేసి కలవరిస్తున్నారు తప్పితే, వస్తే మాట్లాడితే కదా రావడానికి. ఎట్లా వస్తారు? ఇంట్లోంచి మెడబెట్టి గింటేస్తారు. నెట్టేశారు. నువ్వు ఫోన్ చేసి మాట్లాడి ఏదో తప్పైపోయింది నాన్న రెండంటే వస్తారు, కానీ అసలు పిలవకపోతే ఎలా వస్తారు? రాదు. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది బాబాయ్. ఎందుకంటే కొన్ని విషయాల్లో దేవుడు అనేవాడు ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మార్పు వచ్చింది, తల్లిదండ్రులు పిలిచారా? కాదు కాదు, విను నేను చెప్తా కదా. ఈలోగా వీళ్ళు అహంకారం ఎక్కువైపోయింది. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, పెద్ద కొడుకులో పెద్ద కొడుకులో గవర్నమెంట్ ఉద్యోగం ఉందనే అహంకారం, 2 మగ పిల్లలనే అహంకారం, నాకు డబ్బులు జమ అయినాయి, ఒక ప్లాట్ కొనుక్కున్నాడు, ఇంకో చోట ఇంకో ప్లాట్ కొన్నాడు, ఇల్లు కట్టడానికి బ్యాంక్ లోన్ అవన్నీ అప్లై చేశాడు. ఒక స్థాయి వచ్చేటప్పుడు ఇక నాకేంటి అనే ఒక ధీమా అనేది వచ్చింది బాబా. ఎదుగుదల బాగా వచ్చేసింది. ఆర్థికంగా కొంచెం స్థిరపడ్డాడు, కానీ మానవత్వం అనేది లోపించింది అతని దగ్గర. అసలు ఉండాల్సింది లోపించింది. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు అనుకోకుండా వెంకట్రావు పెద్ద కొడుకు యాక్సిడెంట్ అయింది బాబాయ్. చాలా దారుణంగా యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ అవటం వల్ల దాదాపు ఒక 3-4 నెలలు హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఎవరి అవసరం లేదనుకున్న వెంకట్రావు పెద్ద కొడుకు ఆ టైంలో అనిపించింది, అరే హాస్పిటల్ ఉండడానికి ఎవరన్నా తల్లిదండ్రులు ఉంటే బాగుండేమో అని. కానీ మళ్ళా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి పరిచిందుకు ఎట్లా మనమే సర్దుకుందామని పెళ్ళానికి నచ్చ చెప్పుకున్నాడు. హాస్పిటల్ కొన్ని వేలు తగిలేశాడు, అయిపోయింది. ఈలోగా ఇల్లు మొదలు పెట్టాడు. బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకునే టైంలో వీడికి ఏదో ఆఫీసులో కొంచెం పని ఉండి రాలేకపోవడం వల్ల వాళ్ళ ఆవిడ ఇంటి సామాన్ల కోసం ఏదో వెళ్ళి వస్తుంటే ఆమెకి యాక్సిడెంట్ అయింది. చూడు, అంటే చూస్తుంటే దేవుడు ఉన్నాడని అనిపిస్తుంది. అదే యాక్సిడెంట్ అయింది. ముందు వెంకట్రావు పెద్ద కొడుకు యాక్సిడెంట్ అయింది, 3-4 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బు ఖర్చు అయింది, అయినా వాళ్ళలో మార్పు రాలేదు. మళ్ళా వాడి భార్యకి యాక్సిడెంట్ అయింది, ఆమె 3-4 నెలలు మంచాన పడింది. అలాగే సర్దుకున్నారు తప్పితే తల్లిదండ్రులు పిలుద్దామనే ఆలోచన రాలేదు. ఈలోగా పిల్లలు కొంచెం పెద్దోళ్ళయ్యారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, వాళ్ళు ఇంజనీరింగ్ వచ్చేసారు. ఆ ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు కాలేజీకి పోతుంటే పెద్ద మనవాడికి యాక్సిడెంట్ అయింది. మళ్ళా వెంకట్రావు పెద్ద మనవాడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంకట్రావు అంటే చెప్తే కదా పాపం, ఎక్కడ ప్రాణం కొట్టకలాడుద్ది కదా, కొట్టకలాడుతుంది, కానీ చెప్తే కదా యాక్సిడెంట్ అయింది మనవాడికి, పెద్ద మనవాడికి. ఆ రకంగా ఈ వెంకట్రావు పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నాడో కొంచెం ఆర్థికంగా కొద్దిగా దెబ్బతిన్నాడు. ఇల్లు కట్టాడా, బ్యాంకులో ఈఎంఐ కట్టుకోవాలా, ఈ యాక్సిడెంట్స్ అవుతున్నాయా? ఈ రోజుల్లో యాక్సిడెంట్ అంటే తెలుసు కదా, 3-4 నెలలు ఇంట్లో ఉండడం అంటే పెద్ద యాక్సిడెంట్. అంటే కనీసం 1-2 లక్షలు ఏంది ఏకం కాదు కదా ట్రీట్మెంట్. ఆ రకంగా కొంత ఇటు ఇల్లు కట్టడము, ఇటు ఇంట్లో దెబ్బలు తగలడం, యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల కొంచెం ఆర్థికంగా కొంచెం ఇదయ్యాడు. తర్వాత మనవడికి పెద్ద మనవడికి యాక్సిడెంట్ అయినప్పుడు వెంకట్రావు తెలిసింది ఈ రకంగా అయింది అని.
ఆయన ఎప్పుడూ కొడుకుల్ని తలుచుకుంటూ ఉంటాడు. ఉమ్, ఈ వెంకట్రావు పెద్ద కొడుకు విషయం చిన్న కొడుకు ద్వారా తెలిసేవి. ఉమ్. అయితే అన్నదమ్ములు ఎప్పుడల్లా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు. అన్నదమ్ములు సఖ్యతగా ఉంటారు. సఖ్యత అంటే ఓకే, అంతంత మాత్రం అంతంత మాత్రమే. పైసానే కరెక్ట్ గా చెప్పావు. పైసానే వస్తుంది. లేకపోతే ఏంటంటే కొంచెం ఎప్పుడైనా ఎదురుబడి మాట్లాడుకోవడం తప్పితే రాకపోకండి వాళ్ళ మధ్య కూడా. ఉమ్, ఎక్కడైనా కనిపిస్తే ఏరా బాగున్నావా ఏంటి విశేషాలు. అదే. అలా చిన్న కొడుకు ద్వారా ఉమ్, ఈ వెంకట్రావు పెద్ద మనవడికి యాక్సిడెంట్ అని తెలిసి ఉమ్, అప్పుడు ఇక వెంకట్రావు పాపం ఉండబట్టలేక ఉమ్, చిన్న కొడుకు దగ్గరికి వచ్చి హౌసింగ్ బోర్డుకి వచ్చి ఉమ్, అక్కడ నుంచి ఇంత దాదాపు ఒక 30 కిలోమీటర్ దూరం పెద్ద కొడుకు ఉంటాడు అనమాట. ఉమ్, ఉమ్, సరే అని చెప్పేసి పెద్ద కొడుకు పిలవకపోయినా ఉమ్, కోడలు పిలవకపోయినా ఉమ్, ఇన్ని రోజులు గ్యాప్ వచ్చినా కూడా ఉమ్, ఇక ఆయన మనసు చంపుకోలేక ఉమ్, మనవళ్ళని చూద్దామని చెప్పేసి ఉమ్, ఇంటికి వస్తాడు. ఉమ్. ఇంటికి వస్తే ఎవరైనా ఏం చేస్తారు బాబాయ్? ఫిర్యాదు చేయాలి. కనీసం ఏది నాన్న వచ్చాక నాన్న ఉమ్. చాలా రోజుల తర్వాత వచ్చావు నాన్న అని చెప్పేసి పిలుస్తారు కదా. మామూలు ఎవరో మొక్కుమొఖం తెలియని వాళ్ళు వస్తేనే పలకరిస్తాం, నీళ్ళు ఇస్తాం కదా. కానీ తండ్రిగా వస్తే మరి ఎంతో ఆదరించాలి కదా. కానీ ఆ, ఇట్లా ఎంటర్ అవుతున్నాడు ఇంట్లోనే. ఆ, ఆ, అర్థమైపోయింది. ఎందుకు వచ్చావు నా ఇంటికి అని క్వశ్చన్ వేశాడు. తండ్రిని ఉమ్, వెంకట్రావు పెద్ద కొడుకు ఉమ్, నా ఇంటికి ఎందుకు వచ్చావు, ఆ, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు, ఉమ్, నిర్ఘాంతపోవడం ఆయన వంతైంది. వెంకట్రావు ఏం చేయాలి అర్థం కాదు. నోట్లోంచి మాట రావడంలా ఏం చెప్పాను. ఉమ్, అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా, ఉమ్, ఏదో అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట ఉమ్, చూసిపోదామని వచ్చాను అంటే అవసరం లేదు, నువ్వు చూసే అవసరం ఏం లేదు, నువ్వు లక్షణంగా వెళ్ళిపోవచ్చు. ఉమ్, ఇంట్లోకి రమ్మని పిలవాలా కనీసం. ఉమ్. బా, మృగానితో సమానం. ఆవిడ మనిషి కాదు, మృగమానాలి. అంతకంటే ఇంకెంత పెద్ద మాటలు అనొచ్చు. ఉమ్, ఇంట్లో కనీసం పిలవకుండా ఉమ్, ఇవి వచ్చిన చాలు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటే ఉమ్, అసలు ఆ వెంకట్రావు కాబట్టి తట్టుకున్నాడు కానీ వేరే వాళ్ళు అయితే అక్కడే కుప్పుకురిపోతారు బాబాయ్. బా, చాలా అంటే చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఉమ్, నిజమే. ఇక అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళా పక్కనే ఉన్న భార్యతో వెళ్దాం పదవి అని చెప్పేసి ఉమ్, అట్నుంచి అటే వెళ్ళిపోయాడు తప్పితే ఇంట్లో కూడా రాలేదు, ఒక్కటి ఉండలేదు బాబాయ్. ఉమ్, నాకు ఏమనిపిస్తుందంటే అంటే సమాజంలో ఇటువంటి మనుషులు కూడా ఉన్నారా అనిపిస్తుంది బాబాయ్. ఉన్నారనే నాకు ఇటువంటి కవిత వచ్చింది అబ్బాయి. అదే ఇప్పుడు నువ్వు ఆ కవిత చదువుతుంటే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అబ్బాయి. బాబాయ్. నేను రాసిన కవితే చాలా విడ్డూరంగా వింతలుగా ఉంది అనుకుంటే ఉమ్, నువ్వు చెప్పినటువంటి ఈ సంఘటన చూస్తే ఉమ్. ఈ సమాజంలో మార్పు రాదా, మానవత్వం లేదా, మనుషులు కారా, తల్లిదండ్రుల్ని చూడాల్సినటువంటి బాధ్యతని ఒక అంశంగా భావించాల్సింది పోయి ఇంత హీనాతహీనంగా మృగాలతో సమానంగా ప్రవర్తించేటువంటి ఈ సభ్య సమాజంలో ఏ విధంగా బతుకుతుంది అని మిమ్మల్ని అడుగుతున్నాను.